అక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. రాళ్లు పట్టుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు బీజేపీ నాయకుల్ని కార్యకర్తల మీద రాళ్లు వేయడానికి ప్రయత్నం చేశారనే విషయం తెలుసు. ఆల్రెడీ స్టేట్ ఆఫీస్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు రాళ్లు వేశారు. అంటే రాళ్ళు ఎవరు తెచ్చినట్టు ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తేలేదు కదా, మేమైతే వెళ్ళలేదు, వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళ మీద రాళ్ళు చుడుతున్నారు తప్ప అక్కడ చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, మీడియా వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారని ఆలోచన, కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రౌడీ రాజకీయం చేస్తున్నారు, గూండా రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇది మనం ఎక్కడున్నాం? ఏ రాజ్యంలో ఉన్నాం? మనం రౌడీ రాజ్యంలో బతుకుతున్నాం. ఆ పాలన ఇట్లా నడుస్తుంది. అంటే మేము మా పార్టీ ఆఫీస్ నుంచి ఒక అడుగు బయటకు పెట్టాలంటే బార్కోడ్లు వేస్తారు, పెద్ద పెద్ద తాళ్లు కడతారు, వ్యాన్లు పెడతారు. ఏదో మేము ఉగ్రవాదుల్లాగా అంతమంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఆపారే. మరి వాళ్ళు అక్కడి నుంచి గాంధీ భవన్ నుంచి మా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎందుకు అలా ఆపలేదు అన్నది మా ప్రశ్న ఇక్కడ. మరి వాళ్ళు ఆపాలి కదా, మమ్మల్ని ఎట్లా అయితే వాళ్ళు ఆపారో అదే విధంగా గాంధీ భవన్ ఉన్న వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, మా సైడ్ రాకుండా పోలీస్ వ్యవస్థ ఎందుకు ఆపట్లేదు? వాళ్ళకు వర్తించవా రూల్స్? ఓన్లీ భారతీయ జనతా పార్టీకి రూల్స్ వర్తిస్తాయా? కాదు కదా, మరి వాళ్ళకు కూడా వర్తించాలి కదా. మరి ఎందుకు వర్తించలేదు? వాళ్ళు ఎందుకు లోపల వాళ్ళకి రానిచ్చారు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిమ్మకి నీరెత్తినట్టు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వీళ్ళు కూడా పట్టించుకోకుండా వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా అన్ని కరెక్ట్ వాళ్ళ దృష్టిలో. రాళ్ళు ఇచ్చి కొట్టినా కరెక్ట్, కర్రలు ఇచ్చి కొట్టినా కరెక్ట్, కత్తి పట్టుకొని పొడి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది కరెక్ట్ అని మీరు అందరూ అనుకోవాలని చెప్పి వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అటు నీటి విద్యార్థులందరూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తారు. దాన్ని దారి మళ్లించేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు నాటకం అని చెప్పేసి విద్యార్థులు కర్రల సాంప్రదాయాన్ని బీజేపీ ప్రేరేపిస్తున్నది పెద్ద ఎత్తున వాదన వస్తుంది. దానికి మరి రాళ్ల సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నప్పుడు అంటే మేము అప్పట్లాగే గాంధీ ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించమంటారా? చెప్పండి. అలా చూపించా ఇప్పటికీ కూడా ఈ కాలంలో కూడా నువ్వు కొడితే కొట్టు, ఇంకొక చెంప చూపిస్తాను మనం అడగలేం కదా. ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు జరిగిందో ఢిల్లీలో జితేంద్ర సింగ్ గారిని రిజైన్ చేయమని అడిగారు. దేనికి అడగాలి? నీటికి అదే ధర్మేంద్ర సింగ్ గారిని ప్రధాని రాజీనామా చేయమని అడిగారు. దేనికి అడగాలి? ఇప్పుడు చర్చలకి, నీటికి సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాము అన్న విషయం మేము చెప్పాక కూడా దేనికి వీళ్ళు మోడీ గారి ఇంటి, మన ప్రధాని మోడీ గారి ఇంటి ముందుకి రాహుల్ గాంధీ వెళ్ళి ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మేము ఒప్పుకోలేదా చర్చలకి? ఒప్పుకున్నాం కదా. ఆయన కూడా మా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు, మా ఆపోజిషన్ లీడర్ అయినప్పుడు ఆయనకు ఆ హోదా ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా, చర్చలు కొనసాగించవచ్చు కదా. అంటే మేము చర్చలకు రావేమో అనుకొని ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు చర్చలకి మేము అంగీకారం తెలియజేసిన తర్వాత ఈ రోజు వాళ్ళు మాట్లాడేదంటే పాకిస్తాన్ వాళ్ళు అడిగే డిమాండ్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం రౌడీ రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో నెగిటివ్ చూపించాలి అని ఒక ఆలోచనతో ఆ రోజు రాహుల్ గాంధీ చేసే పని అనేది మనకు ప్రతి ఒక్కరికి క్లియర్ గా, మీకు అర్థమవుతుందో లేదో కానీ మాకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రవీణ్ ఖచ్చితంగా మేము, ఇది చాలా బాధాకరమైన విషయం. మేము, నా బ్రదర్ లాంటి వాడు ప్రవీణ్. యాక్చువల్ గా మాకు మంచిగా సపోర్ట్, మేము ఏ ధర్నాలు చేసినా కూడా తను ముందుండి, ఈవెన్ తననే కాదు అందరు మీడియా సోదరులందరూ కూడా మాకు ముందుండి మాకు సపోర్ట్ చేశారు. ఆ విషయంలో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ప్రవీణ్కి ఏం కావాలో హెల్ప్ అనేది మేము ఖచ్చితంగా మేము చేసుకుంటాం. అందులో ఎటువంటి అనుమానం మీకు వద్దని నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే హీఈస్ లైక్ మై బ్రదర్. సో ఇప్పుడు ఎందుకంటే మేము ధర్నా చేసాం, తను షూట్ చేయడానికి వచ్చాడు. మా షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం తప్ప కానీ కాంగ్రెస్ వాళ్ళలాగా మేము వెన్న తిరిగి పరిగెట్టే రకం కాదు. కానీ ఇది కరెక్ట్ కాదు. రౌడీ రాజకీయం ఇకనైనా ఆపాలి, ఇకనైనా ఆగాలి. ఎందుకంటే అంతకుముందు ఇట్లాంటి రౌడీ రాజకీయం అనేది లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుంచి ప్రతి చోట నిరుద్యోగులు అట్లానే హింస పెట్టారు, మహిళలు అట్లానే హింస పెట్టారు, ఆఖరికి జర్నలిస్ట్ మీద కూడా అట్లానే హింస పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు హింసించే పాలనే నడుస్తుంది. కాబట్టి దయచేసి మీ మీడియా వారు కూడా కాస్త ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి అనేది లేదు అన్నది మేము వినిపించుకుంటున్నాం.